ఈరోజు మనం సోతపన్న అవస్థ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సోతపన్న అంటే ప్రవాహంలోకి ప్రవేశించిన వారు అని అర్థం. బౌద్ధమతంలో ఇది జ్ఞానోదయం వైపు వేసే మొదటి అడుగన్మాట. ఒక్కసారి ఈ స్టేజ్కి వస్తే నిర్వాణం గ్యారంటీ. అంటే మళ్లీ నరకంలాంటి కింది లోకాల్లో పుట్టే ఛాన్సే లేదు. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ ప్రవాహంలోకి అడుగుపెట్టిన అందరూ ఒకే స్పీడ్తో వెళ్లరు కదా. అందుకే వాళ్లు నిర్వాణానికి ఎంత దగ్గరలో ఉన్నారనే దాన్ని బట్టి సోతపన్నులలో 3 రకాలుంటారు. మొదటిది సత్తక్కత్తు పరమ. వీళ్ల ప్రయాణం కాస్త నెమ్మదిగా ఉంటుంది, కానీ సేఫ్ అండ్ సెక్యూర్. వీళ్లు మ్యాక్సిమం ఇంకో 7 జన్మలు మాత్రమే తీసుకుంటారు, అది మనుషులుగానో లేదా దేవతలుగానో మాత్రమే. ఇక 8వ జన్మ అస్సలు ఉండదు. రెండోది కోలంకోలా. వీళ్లు కొంచెం ఫాస్ట్. 2 నుంచి 6 జన్మల్లోనే నిర్వాణం సాధించేస్తారు. అంటే వీళ్ల ప్రయాణం కాస్త త్వరగా అయిపోతుందన్నమాట. ఇక చివరిగా మూడవది ఏకబీజ. పేర్లోనే ఉంది కదా, ఒకే విత్తనమని. వీళ్లందరికన్నా ఫాస్టెస్ట్. వాళ్లకి మిగిలింది కేవలం ఇంకొక్క జన్మే. ఆ ఒక్క మానవ జన్మలోనే వాళ్ల ప్రయాణం పూర్తి. దుఃఖానికి ఫుల్ స్టాప్ పెట్టి నిర్వాణం అందుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే సోతపన్న అవస్థ నిర్వాణానికి టికెట్ లాంటిదే అయినా అక్కడికి చేరే జర్నీ మాత్రం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుందని ఈ 3 రకాలు మనకి చూపిస్తాయి.